వద్దు మల్లె పూలే చాలు క్లాసు మొగడొద్దు నాకు మాసు మొగడే ముద్దు మాసు మొగడే ముద్దు ముద్దు వాడి రచ్చ రగడే ముద్దు రే 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 అరే మనసే జారే అరే ఏమైంది అరే ఇంకా నీకు రాలేదు గుర్తురాలేదు ఆపేసే బతుకుచారా మస్త్ టైం పాస్ స్టార్ట్ అయిపోయింది విత్ కాజల్ చేతు ఈటీవీ ప్లస్ మండే మార్నింగ్ వచ్చేసి వీకెండ్ సూపర్ గా ఎంజాయ్ చేసి మస్త్ టైం పాస్ చేయడానికి కాజల్ చేతు వచ్చారు కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ మస్త్ టైం పాస్ నెక్స్ట్ ఏంటి Alright, yes, Monday mornings must time pass ki hearty welcome. Every Monday ఒక టాపిక్ తీసుకొని వస్తాం. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తామో వాళ్ళతో ఫుల్ టు మస్త్ టైం పాస్ చేస్తాం కదా. ముందుగా ఒకసారి కాజల్ ని చూడండి. పేకలేమని చెప్పేసారా నేను అదేమి పేకలేక కోడేక పేక్కొని చెవుకి పెట్టుకొని వచ్చింది. కాదు చేతు పీకినా అన్న ప్రతిసారి ఓహో నేను పీకానని కోడిక అర్థమైపోయిందేమో అనుకున్నాను చేతు. పాపం కాజల్ కోడిని ఎలాగో తినకుండా వదలలేవు. దాని ఏకలన్నా బదులున్నా బాగుంటుంది. దాని కలర్ పెట్టావు. This is Ika. This is blue color Ika, but not code Ika. This is Punju Ika. ఏ ఈక పుంజు ఈక కాజల్కి పుంజు అంటే నచ్చుద్ది. అవునా అమ్మాయిలకు అబ్బాయిలకు కామన్ కదా. సరే ఈ రోజు మరి దేని గురించి మాట్లాడుతున్నాము? కాజల్ ఈకల గురించి కాదు, ఐ మీన్ కాజల్ పెట్టుకున్న ఈకల గురించి కాదు. ఈ రోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సిచ్యువేషన్స్ గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాము. చాలా సార్లు చేతి చాలా చోట్ల దొరికిపోయాడు. అట్లాంటి సిచ్యువేషన్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎస్, నేను రెడ్ హ్యాండెడ్ గా ఎప్పుడు దొరికాను తెలుసా? ఒక రోజు ఒక అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది. అప్పుడు నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. అప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికాను. రెడ్ కలర్ డ్రెస్ హ్యాండ్ రెడ్ హ్యాండెడ్. థ్యాంక్ యూ. మరి కాజల్ రెడ్ హ్యాండెడ్ గా ఎప్పుడు దొరికింది చెప్తా చేద్దు. బట్ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి కదా. అందుకే కాల్ చేద్దాం. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. హలో నమస్తే అండి. నమస్తే అండి మేడం మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు కోమలి. ఏంటి మేడం? నా పేరు వెన్నెల గారు కంగ్రాచులేషన్స్ అండి. మీ మొబైల్ నంబర్ కి 1 crore గిఫ్ట్ వచ్చిందండి. ఈ 1 crore కలెక్ట్ చేసుకోవడానికి మీరు ఏది ప్రిఫర్ చేస్తారండి? మీకు ఓడి పంపించమంటారా? మీరు బ్యాంక్ అకౌంట్ ఇస్తే డీటెయిల్స్ ఇస్తే అందులో వేయమంటారా? లేకపోతే మీ పేరున చెక్ పంపించేసేమంటారా మీ అడ్రస్ కి? చెక్ ఇచ్చేసేయాలా మేడం? మరి మీ అడ్రస్ చెప్తారా మేడం? నల్గొండ డిస్ట్రిక్ట్. డోర్ నెంబర్ ఏం లేదా మేడం? 7-120. వీధి పేరు ఏం లేదా మేడం? వీధి పేరు ఏం లేదా మేడం? వీధి పేరు స్ట్రీట్ నేమ్ ఏంటది మేడం? ఓకే మేడం. ఆ కాలనీ. ఆ తర్వాత ఏరియా పేరు చెప్పండి మేడం. ఏరియా పేరు మేడం. మీకు అడ్రస్ చెప్పడం ఎలానో తెలీదా? మరి అడ్రస్ అడిగితే ప్రతిదీ నేను అడిగితేనే చెప్తున్నారేంటి మేడం? మీరు అసలు అడ్రస్ చెప్పలేకపోతున్నారు. 1 కోటి రూపాయలు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు మేడం మీరు? సరే మేడం, మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేరని నాకు అర్థమైపోయింది కాబట్టి ఈ 1 కోటి రూపాయలు నా అకౌంట్ లోనే వేసేసుకుంటాను. మరి మీరు అడ్రస్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. 1 కోటి రూపాయలు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? ఓకే మేడం, మీరు హ్యాండిల్ చేయగలరో లేరో మేము ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తాం మేడం. అప్పుడే క్లారిటీగా మాకు అర్థమైపోతుంది. 100లో ఎన్ని సున్నాలు ఉంటాయి? 2. లక్షలో ఎన్ని సున్నాలు ఉంటాయి? 5. కరెక్ట్ మేడం. కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్తే మీరు హ్యాండిల్ చేయగలరు అని మాకు అర్థమైపోతుంది మేడం. 6 కాదు 7. అది చేతు చెప్తేనే మీరు చెప్పగలిగారు కాబట్టి మీరు 1 కోటి రూపాయలు హ్యాండిల్ చేయలేరు అని మాకు అర్థమైపోయింది కాబట్టి మేము మీకు ఇవ్వట్లేదు 1 కోటి రూపాయలు. కానీ 1 కోటి రూపాయలు సొంతం అయితే ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందం ఇప్పుడు మేము మీకు ఇవ్వబోతున్నాం. అదే మస్త్ టైం పాస్ నుంచి కాల్ వచ్చేసింది మేడం. అవునా? యాక్చువల్లీ ఇది నేను చెప్పకూడదు, మీరు చెప్తే బాగుంటుంది. చెప్పండి. We are calling from మస్త్ టైం పాస్. కాజల్ ఇంకా చైతు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసాం అన్నలా నీకు.
థ్యాంక్ యూ. హాయ్ కాజల్. యో వెల్కమ్. మరి చెప్పు, ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందంగా ఉందా మా నుంచి కాల్ వస్తే? అవును. అబ్బా. హాయ్ చైతు. హాయ్ వెన్నెల, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కాల్ ఎత్తినందుకు, మాతో ఇంత సరదాగా మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెన్నెల. ఏం చేస్తుంటావు వెన్నెల? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. సర్ప్రైజ్ అయ్యావా మస్తు టైం పాస్ నుంచి కాల్ రావడంతో? అదే మాకు కావాలి. ప్రాంక్ కాల్ చేసి అలా సర్ప్రైజ్ చేయడమే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ యొక్క ధ్యేయం. అదే చేసినాము. సూపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ₹1,00,00,000 నిజంగా వచ్చింది అనుకో, దాంతో ఏం చేస్తావు వెన్నెల? ఏం చేస్తాం? నువ్వేం చేయలేవని అర్థమవుతుంది. 50 లక్షలు నాకు, 50 లక్షలు కాజల్కి ఇచ్చేసేయి. సరే. ఇవాళ టాపిక్ ఇది కాదు. యాక్చువల్ గా ఇవాళ టాపిక్, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావా? ఎప్పుడు దొరికిపోలేదు. ఎప్పుడు దొరికిపోలేదా? చాలా నాగ్ గా చేస్తావా మా భరత్ లాగా అన్ని? కన్నింగ్ ఫెలోస్ తెలియకుండా వేసేస్తూ ఉంటారు అన్ని. చూసావా భరత్ ఎట్లా చెప్తున్నాడు నీ గురించి? మనం వెన్నెలతో మాట్లాడుతున్నాం కదా, వెన్నెల గురించి చెప్తున్నా. ఎలాంటి పనులు చేసినా నువ్వు దొరకలేదు అసలు. పెట్టేసింది. పెట్టేసింది. కరెక్ట్ అయింది చేతు. పెట్టేసింది, రెడీగా ఉంటా పెట్టేసింది అని. ఎనీవే వెన్నెల, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్ అవర్ షో. యాక్చువల్ గా చిన్నప్పుడు ఇంట్లో కూరలు చేస్తారు కదా కాజల్, అందులో నాకు టమాటా మటన్ అన్న, దోసకాయ మటన్ అన్న చాలా ఇష్టం. సో మటన్ చేస్తున్నారు అనుకో చాలా తక్కువ చేస్తారు, బికాస్ కాస్ట్లీ ఉంటది కాబట్టి ఇంట్లో కొంచెం వేస్తారు, ఇంత పడతారు కదా. సో నేను భోజనం చేసిన తర్వాత కిచెన్ లోకి సైలెంట్ గా దూరి అలా ముక్కు ఇట్లా నోట్లో పెట్టుకున్నప్పుడు దొరికిపోయాడు తెలుసా మా మమ్మీకి. ఒకవేళ దొరకలేదు అనుకో అయినా దొరికిపోయాడు. ఎట్లాగా అంటే మూతికంతా రాసుకునేవాడు కాదు, ఏంటి కూరలో 5 ముక్కలు ఉండాలి 3 ముక్కలు ఉన్నాయి ఏమైనా అని చెప్తే మా డాడీ సైడ్ నుంచి అవా పెద్దలకి ఉంది కదా ఎలికెళ్ళి తినేసింది అని చెప్పేసి అనేవాడు. ఎప్పుడు కూడా కరెక్ట్ గా నాకు ఇష్టమైన కర్రీ దొంగచాటుగా తింటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అది మార్నింగ్స్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. మీరు కూడా ఆలోచించండి, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. అది కాలేజ్ లో కానివ్వండి, ఆఫీస్ లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి. ఏ సిచ్యువేషన్ అయినా సరే మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. అండ్ రైట్ నౌ కాజల్, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సిచ్యువేషన్? మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు చేత చిన్నప్పుడు ఒక పెద్ద తస్లా ఉండేది, దాని ఏమంటారు, తస్లా యూటెన్సిల్స్ బౌల్, పెద్ద బౌల్ లో వాటర్ వేసి బుట్ట బౌల్ చేతు పెద్దది బేషన్ పెద్ద బేషన్ ఉంటది, అందులో వాటర్. ఇప్పుడే యూఎస్ నుంచి లేకపోతే స్విట్జర్లాండ్ నుంచి దిగినట్టు ఏమంటారు తస్లా అంటాం చేతు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఓకే, అందులో వాటర్ పోసి మ్యాంగోస్ అందులో నానబెట్టేవాళ్ళు అనమాట. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాతే తినాలి, కానీ నాకేమో ముందే తినేయాలనిపించేది. మా మావయ్య గారు, నేనంటే చాలా ఇష్టం మా మావయ్యకి, ఏం పర్వాలేదు తినేసి అనేవాళ్ళు. నేను వెళ్ళి మావయ్య చెప్పారు కదా అని వెళ్ళి ఆమె తినేసేదాన్ని, మూతికంటే అంతా పూసుకునేదాన్ని. చిన్నప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్. అప్పుడు అమ్మ చూసి, నేను వద్దన్న పని నువ్వు ఎందుకు చేసావని బ్యాట్ తీసేవాళ్ళు, టప్పా 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 కొట్టేవాళ్ళు. చాలా దెబ్బలు తిన్నాను నేను చిన్న. అట్లా మామిడికాయల విషయంలో కాజల్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది అంతేనా? అంతే. నాకు అనిపించేది కాజల్ మొహం చూసినప్పుడు అనిపించేది, చిన్నప్పుడు చీకి పడేసిన టంకాయ మొహంలా ఉండేది దీని మొహం, ఎక్కువ మామిడికాయలు తినేదేమో అనుకునేవాడిని. అట్లాగే నిజంగానే కనెక్ట్ అయిపోయింది కాజల్. మరి నువ్వేంటి చేతు, నువ్వేమన్నా వాటర్ మిలన్స్ తింటావా? ఎందుకు అట్లా ఉన్నావు? సూపర్, వాట్ ఏ జోక్, వాట్ ఏ కంపారిజన్, సీరియస్, వాట్ ఏ సూపర్. సరే, మా సిచ్యువేషన్స్ వస్తే ఇలా ఉన్నాయి కదా, మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేద్దాము. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు ఇప్పుడు దొరికిపోయారు కనుక్కుందాం. ఓకే, హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? స్వామి. ఎలా ఉన్నారు కాజల్? ఏంటి మీ పేరు? పాల్. స్వామి. స్వామి. అవును స్వామి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. స్వామి పోలేదా? అది నేను అనాలి. అనవుగా నువ్వు. స్వామి, నదికి పోలేదా? గదిలో మీరు నదికి ఇద్దరి మధ్యన మంచి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయే బాగా. ఎక్కడొచ్చి స్వామి? కడవేల్పు. కడవేల్పు. ఓకే, కడవేల్పు, నైస్ నేమ్. డిఫరెంట్ గా ఉందా? ఇద్దరికి ఉందా? అమ్మ తల్లి డిఫరెంట్ గా ఉందన్నాడు. అమ్మ తల్లి చెవిటి మాల చాలా డిఫరెంట్ గా ఉంది స్వామి. ఏం చేస్తుంటారు స్వామి? ఇప్పుడే ఇంటరా? కానీ ఏందో అంకుల్ వాయిస్ లెక్క ఉంది ఇది. అందరు అలాగే అంటారు, మీరు ఎలా అంటే అంటే ఉన్నదే అంటాం కదా బాబాయ్, మాకు తెలియదు కదా నువ్వు వింటరా. నీ వాయిస్ బేసిక్ గా ఉంది. ఏం కాదు, నీ వాయిస్ చాలా మ్యాన్లీగా ఉందబ్బా. అంకుల్ లెక్క, అంకుల్లే మ్యాన్లీ లెక్క ఉంటారు కదా. ఎనీవేస్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. అరే, ఈ ఇయర్ ఖచ్చితంగా నీకు గర్ల్ ఫ్రెండ్ దొరకాలని విషింగ్ ఆల్ ద గుడ్ లక్. కాన్ఫిడెన్స్ అక్కడ కాజల్ ఉంది కదా. గదిలో ఉంది కదా కాజల్, కానీ
ఇప్పుడు మధ్యలోకి వచ్చేస్తాను. అర్థం కాలే. ఇప్పుడు మదిలోకి వచ్చేస్తాను. నీ మదిలో అంటున్నా. కలవరమాయే మదిలో ఆ మదిలో ఆ మదిలో అన్నమాట. పాటలు బాగా పడతావు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. నువ్వు కూడా ఒక పాట పాడొచ్చు కదా, చాలా రోజులైంది మా షోలో ఒకరు పాటలు పాడి. నాకోసం అంటే పాడు స్వామి. సాంగ్ పాడచ్చా? మా ఇష్టం వచ్చే సాంగ్ పాడచ్చా? మీ ఇష్టం వచ్చిన పాట, ఎనీ పాట, కాజల్ కోసం డెడికేటింగ్. హియర్ వి గో, స్టార్ట్. నిన్ను చూడగానే చిట్టుకుంటే గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడగానే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. పాట పాడినట్లేదు, తిట్టినట్టుంది తెలుసా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, నిన్ను చూడకుంటే ఒకరికి కొట్టుకున్నది అదేంటే అని. సూపర్, బాగా పాడావు స్వామి. చెప్పు పోయ్యా. అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అక్కడ కాజల్ అడిగి నేను అమ్మాయి అని ట్రై చేశాను. కాజల్ గదిలో ఉండి అడిగిందని చెప్పేసి ఇట్లా ట్రై చేసినావు. సూపర్ హిట్ పాట పాడావు. సూపర్. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసావు నా మదిలో. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసావు నా మదిలో అంటున్నా. కానీ నువ్వు గదిలో ఉన్నావుగా. గదిలో ఉన్నా కానీ మది ఉంటుంది కదా. అవునా, ముందు గదిలోకి వస్తేనే కదా ముందులోకి వెళ్ళేది. స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. కీప్ వాచింగ్ us. ఓకే, బాయ్. బాయ్ బాయ్. చేస్తా మా వాళ్ళకి డీటెయిల్స్ చెప్పేసాయి. ఓకేనా? చాలు, నైస్ టాకింగ్ టు యూ. బాయ్. యాక్చువల్ గా డైలాగ్ వచ్చేసి స్వామి నదికి పో. చెప్పు. స్వామి నదికి పోలేదా? మదిలో నువ్వు ఉండగా నదికెందుకు దండగా అనేది డైలాగ్. కానీ గదిలో అని చెప్పేసి మార్చేసాడు. ఎందుకట్లా? నిన్ను చూడగానే గది అని ఎందుకు వచ్చింది? మన కాదు, మన మస్తు టైం పాస్ ఒక గదిలా ఉందనుకుంటా, అందుకే గది అని వచ్చింది. సో ఈ గదిలో నువ్వు నేను हम तुम एक कमरे में बंद हो, लाइट्स ऑफ करो और मस्त टाइम पास हो जाए. ఆల్రైట్, ఇప్పుడు వచ్చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇచ్చి ఎవరికి కాల్ చేద్దాం కాజల్? చెప్పరా, నువ్వే చెప్పు. అవునా, నాకు డైరెక్టర్ చెవులో లేడు, నీకే చెవులో ఉన్నాడు. అడుగు ఒకసారి. డైరెక్టర్ చెవిలో ఏంటి చేతు, నా మదిలో కూడా ఉన్నాడు. మెయింటైన్ చేస్తాం కాజల్ మధ్యలో. నాది విశాలమైన హృదయం చేతు. రండి అందరూ పడుకోండి. మధ్యలో పడుకోండి. ఇందాకే హెయిర్ స్టైలిస్ట్ శివాని అమ్మ అంటుంటే అమ్మ అని పిలవమాక కాలుతుందన్నో. అది అమ్మ అమ్మ అంటుంటే ఎలా ఉందో తెలుసా? బ్రహ్మానందాన్ని వెంకటేష్ అమ్మ అమ్మ అంటాడు చూడు, మల్లేశ్వరిలో అలా ఉంది చేత, అందుకే వద్దన్నాను. ఎలానో. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరికి మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాము అంటే లావణ్యకి కాల్ చేస్తున్నాం చేతు. లావణ్య రిజిస్టర్ చేసుకుని చాలా రోజులైంది, మాట్లాడిద్దాం, ఎన్ని రోజులైందో కనుక్కుందాం. హలో, హాయ్ లావణ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్, ఎక్కడి నుంచి లావణ్య? గుంటూరు. గుంటూరు. గుంటూరు మిర్చి లెక్క సూపర్ హాట్ ఉంటావు నువ్వు. అవును కాజల్. వాయిస్ వింటుంటే కూడా అనిపిస్తుంది లావణ్య. నువ్వు చాలా హాట్. హాయ్ లావణ్య, ఏం చేస్తూ ఉంటావు? నేను హౌస్ మేకర్. అక్క నమస్కారం. అక్క బావగారు బాగున్నారా? అంత వద్దులే. ఏయ్ డార్లింగ్, బాగున్నారా బావగారు? ఓ హలో, ఇది చాలా ఉన్నారు. తగ్గు కొంచెం. నువ్వేనబ్బా నిన్నట్టు రియాక్ట్ అయిపోతావు. అక్కడ మాట్లాడుతుంటే రెడీ అయిపోతావు. ఓ హలో అనుకుంటూ అక్కడ మాట్లాడి నీ ఆరాటం ఏంటి తల్లి? పాపం చేతు వాళ్ళ ఆయన మళ్ళీ తన్నే అంటాడు. అందుకే కదా నేను బావగారు అంటున్నాను. నువ్వెందుకు అంత కక్కుడు కంగారు? డార్లింగ్ బావగారు అంటే డార్లింగ్. అక్కడ నేను డార్లింగ్ అని పిలుస్తా. చెప్పు. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన డిగ్రీ చదువుతున్నారు. నువ్వు? నేను ఇంట్లోనే. అవునా, ఏం చదివావు నువ్వు? ఏం చదివి ఇంట్లో ఉంటున్నావు? నేను ఇంటర్ అయిపోయి ఇంట్లో ఉన్నా. ఓకే, లవ్ మ్యారేజా? జంపు జిలానీనా? కాదు, అరేంజ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్. అయినా సరే మీ ఆయన ఎందుకంత తొందరగా చేసేసారు మరి? తొందరగా అయినట్టు ప్రాబ్లమా? ఓ, కానీ ఇప్పుడంతా హ్యాపీసే కదా? ఇవాళ యాక్చువల్ గా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. రెడ్ హ్యాండెడ్ గా ఎప్పుడైనా దొరికిపోయారా అని, అందుకే అలా కనెక్ట్ చేశాను. ఎప్పుడైనా దొరికిపోయావు నువ్వు రెడ్ హ్యాండెడ్ గా? దొరికిపోయా. ఏం చిలిపి పని చేస్తూ దొరికిపోయావు? చెప్పు. ఏం చిలిపి పని చేస్తూ దొరికిపోయావు?
నేను అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు, ఆ, వాళ్ళతో మాట్లాడుతూ దొరికిపోయా. ఏం మాట్లాడుతూ దొరికిపోయావు? మా ఆయన వాళ్ళు అప్పుడు ఉన్నారు ఇక్కడ. ఆ, మా నాన్నకి వాళ్ళతో మాట్లాడితే ఇష్టం ఉంటుంది. ఓహో, ఓకే. సో ఫ్యామిలీ గొడవలు ఒకరితో మాట్లాడితే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ నాన్నగారు చూసారు, దొరికిపోయాను అడ్డంగా. అవును. అరే పెళ్ళైందా లేదా? పెళ్ళైంది. ఓ, పెళ్ళైన తర్వాతనా? సూపర్. ఎనీవేస్ లావణ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ ఆయనకి మేము అడిగామని చెప్పండి. ఓకే, హాయ్ చెప్తారా ఒకసారి? మీ ఆయన పేరేంటి? రామకృష్ణ. చెప్పు. ఏంటది? రామకృష్ణ. రామకృష్ణ. చెప్పు. రామకృష్ణ, హాయ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్తాను, చెప్పు. ఆమె చెప్తాంది. మనల్ని చెప్పమంది కాదు, నేను చెప్పనా? మా ఆయనకి హాయ్ అని చెప్పింది. ఏం పెట్టినావు కాజల్ చెవిటి మాలకు? చెప్పు లావణ్య. హాయ్. హాయ్ ఎవరికి హాయ్? నాకా, మా తాతకా, మా నాన్నకా? నీకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ఆయనకి హాయ్ చెప్పు. పట్నం ఉన్నాడు. పట్నంలోనే చెప్పు. పట్నంలో టీవీ చూస్తాడు, చెప్పు. పక్కనే ఉన్నాడు చెవిటి మాలకు. నీతో కూర్చుంటే చోటలే అవుతారు నీ కైకే మళ్ళీ. ఎనీవేస్, మీ ఆయన రామకృష్ణకి నీకు మరొకసారి హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ లావణ్య. బాయ్ బాయ్ బాయ్. లావణ్య చెప్పిన సిచ్యువేషన్ తో అందరూ కనెక్ట్ అవుతారని చెప్పాను కదా, నువ్వు కూడా కనెక్ట్ అయినావా? ఎప్పుడైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఎవరితో మాట్లాడకుండా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి? చాలా మంచి ఫ్యామిలీ అన్నమాట, గొడవలు పెట్టుకోరు. చాలా మంచి ఫ్యామిలీ తెలుసుగా, అసలు ఎక్కడ జనారే ఫ్యామిలీ. ఏంట్రా ఏంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? ఏం చేస్తారు? ఏమి చేయలేరు. తుకుడా చేస్తారు. చికెన్ చేసుకోమని, మటన్ చేసుకోమని ఇక్కడ రెడీగా ఎక్కువ ఆగితే నిన్ను కూడా నిన్ను కూడా ఎక్కువ ఎవరి గురించి ఫ్యామిలీ అంటే మీ అత్తగారి ఇల్లు, మీ అమ్మగారి ఇల్లు గురించి మాట్లాడట్లేదు. అందరూ నీ బిడ్డలు లాంటి వాళ్ళు వచ్చి పడుకోనట్టు కదా, ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. మస్తు టైం పాస్. వ్యూవర్స్ అందరినీ నువ్వు తుకుడా చేస్తావా? నేను అనలేదు, నువ్వన్నా తుకడాలు చేస్తారని. మా వాళ్ళు వచ్చి నిన్ను తుకుడా చేస్తారంటే మీ వాళ్ళు తుకడాలే చేసుకోవాలి అక్కడ, ఇంకేం చేస్తారు? చూసారండి మస్ట్ టైం పాస్ వ్యూవర్స్ అందరినీ ఏమంటున్నాడు చేతు. అందుకే మీరందరూ నాకే ఓటేయండి. మీ ఓట్లన్నీ, మీ అమూల్యమైన ఓట్లన్నీ నాకే వేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మేము సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఇయరే కాజల్, నెక్స్ట్ ఇయర్ కాదు. బీన్ మూడ్ కాజల్. ఇవాళ మాట్లాడుకుంటున్నాం మండే మార్నింగ్స్ మంచి టాపిక్, రెడ్ హ్యాండెడ్ గా మీరు ఎప్పుడైనా దొరికిపోయారా? సో చైతు అయితే ఈ రకంగా ఇవాళ ఎన్నిసార్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడో చైతు. చాలా సార్లు. ఎందుకో నా కిస్మత్కి కనెక్షన్ ఎలా ఉంటుందో తెలీదు. నా సుడే అనేది నా వెనకే ఉంటుంది అనుకుంటే ఎప్పుడు దొరికిపోతూ ఉంటాను. కాజల్తో ఎప్పుడైనా సరే ఏదైనా పని చేస్తే కూడా దొరికిపోతూ ఉంటాను. అంటే మన ఇద్దరం ఆఫీస్ ఎక్కొట్టి సినిమాలకి వెళ్ళినా, కాఫీ షాపులకి వెళ్ళినా, ఒక ఫ్రెండ్ కి మనం ఒక చోటుకి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకో చోటుకి వెళ్ళినా అడ్డంగా దొరుకుతాం కదా కాజల్. ఇవన్నీ ఎప్పుడూ జరగలేదు. నీ గురించి నువ్వు ఎవరితోనో వెళ్ళి చేసిన పనులు నా దగ్గర చెప్పకు, ఎందుకంటే నా దగ్గర ఎన్నిసార్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు చైతు. చెప్పు, ఎప్పుడెప్పుడు దొరికాను కాజల్? కమాన్ కాజల్, దమ్ముంటే ఆడదానైతే చెప్పు కాజల్. చెప్పు కాజల్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే చెప్పు కాజల్. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయితే చెప్పు కాజల్. చెప్తాను చేతు, బట్ దానికి ముందు చాలా మంది రెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కాల్ చేద్దాం. ఓబ్లేష్ కి కాల్ చేద్దాం. లెట్స్ కాల్ ఓబ్లేష్ అండ్ టాక్ టు హిమ్. ఓబ్లేష్, బాగుంది కదా పేరు. హాయ్ ఓబ్లేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడి నుంచి ఓబ్లేష్? మేడం అనంతపురం జిల్లా కుమ్మేట మేడం. కుమ్మేపల్లి. కుమ్మేట. అవును మేడం. కుమ్మేట. మీరు బాగా కుమ్ముతారా? హలో మేడం. మీరు బాగా కుమ్ముతారా అంటున్నా. ఫుడ్ ఇలా అన్నాను. ఇలా కుమ్ముతారా అంటే తంతారా అని, ఇట్లా అంటే ఎవరైనా తంతారా అని. సార్ లెట్స్ డు కుమ్ముడు టైప్ మీరు అని అడుగుతుంది. నిన్ను తన్నిద్దామని చేతు. కుమ్మేట కాదు సార్, కుమ్మేట. కుమ్మేట. ఓకే, ఏదో ఒకటి అందులో కుమ్ము ఉందిగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఏం చేస్తుంటారు సార్? సార్ చేనేత సార్ మాది. అరే ఏం చేనేస్తూ ఉంటారు సార్? చీరలా, పంచలా, లుంగీలా? పట్టు చీరలు. పట్టు చీరలు. కాజల్ పట్టు చీరలు అంటే కాజల్ నాకు ఒకటి పంపిస్తారా? సిగ్గు లేకుండా అడుక్కుంటుంది. సార్ ఎంత అయింది సార్ ఒక పట్టు చీర? సార్ పట్టు చీర వచ్చేసి ఒక 7,000 అట్లా పడుతుంది సార్. అవునా? నేను 10,000 ఇస్తాను. మా కాజల్కి ఒక పట్టు చీరకు పంపించండి సార్. నెక్స్ట్ పండగ కట్టుకుంటుంది, వ్యాలంటైన్స్ గిఫ్ట్ ఇస్తా. పండగ ఇస్తాను సార్.
ఇన్స్టాల్మెంట్ లో వద్దండి, ఒకేసారి క్యాష్ ఇచ్చేస్తా. మా మస్తు టైం అసలు చెక్ 15వ తారీఖు ఇస్తారు, రాగానే ఇచ్చేస్తా. ఓకే సార్, ఇస్తాను సార్. తప్పకుండా, థ్యాంక్ యూ. ఏ కలర్ కావాలి కాజల్ నీకు? పట్టు చీర రెడ్. రెడ్ హ్యాండెడ్ కు దొరికిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి? ఆ రోజు రెడ్ హ్యాండెడ్ కూడా దొరికిపోతాం కాజల్, రెడ్ హ్యాండెడ్ కి వ్యాలంటైన్స్ డేకి. సరే సార్, ఈ రోజు మేము మాట్లాడుతున్నాము అడ్డంగా దొరికిపోయిన సిచ్యువేషన్స్ గురించి. మీరు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ లో దొరికిపోయారా? సార్ చెప్పకూడదు కానీ ఒకసారి దొరికిపోయారు సార్. చెప్పండి, మాకు చెప్పకూడదు అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా వినాలనిపిస్తుంది. చెప్పండి. ఇంతకీ ఏం చేస్తూ దొరికిపోయారు? చాలా ఆరటంగా ఉంది నీకు. సార్ చిన్న పిల్లప్పుడు నేను బీడీలు తాగుతూ ఉండేవాను సార్. అప్పుడు దొరికిపోయాను సార్ అమ్మ వాళ్ళకి. సూపర్. నేను ఒక డిస్క్లైమర్ వేసుకుంటాను. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇంజూరియస్ టు హెల్త్? ఆల్కహాల్ కన్స్యూమింగ్ అండ్ సిగరెట్ స్మోకింగ్. ఆల్కహాల్ కాదమ్మా, ఆల్కహాల్. ఓకే, నేను ఆల్కహాలే అంటాను. ఊరు మొక్కలు. సార్ ఇప్పటికీ కలుస్తున్నారు, వీడియోలో ఆపేశారా? ఇప్పుడు సిగరెట్ లేదు సార్, అప్పుడు దొరికిపోయాక అమ్మ కొద్దిగా కోటింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి లేదు సార్, మానేసినాము. మా భార్య మాట్లాడుతున్నా. ఇవ్వండి మాట్లాడతాం. ఏమేం పనులు చేస్తున్నా కనుక్కుందాం పైన. హలో, నమస్తే మేడం. నమస్తే. మీ పేరేంటి? హలో, మీ పేరేంటి? నా పేరు లక్ష్మి మేడం. లక్ష్మి, సూపర్. మీ వల్ల లక్ష్మి అంతా బాగా వస్తుందన్నమాట మీ ఇంట్లో. లేదు మేడం, చాలా తక్కువగా ఉంది మేడం మా ఇంట్లో లక్ష్మి. అయ్యో, అయితే ఈ సంవత్సరం మీకు లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. మీరు నేస్తూ ఉంటారు కదా, మీ గురించి కొద్దిగా అదే మీ గురించి బాగా అడ్వర్టైజింగ్ ఇచ్చేసుకోండి. మా మస్త్ టైం పాస్ ని వేదికగా మార్చుకోండి. చెప్పండి. అంటే ఏం చెప్పాలి మేడం? మీ ఊర్లో వాళ్ళందరూ మీ దగ్గరికే వచ్చి అంత చీరలన్నీ నేయించుకోవాలి. అలా అంటే అంత ఐడియా లేదు మేడం, ఏం చెప్పాలో ఏమో. సరే నేను చెప్తానండి. లక్ష్మి గారు అలాగే ఓబులేష్ రెడ్డి గారు మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటారు. మీకు పట్టు చీరలు కావాలంటే ప్లీజ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఓకేనా? సరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. బాయ్ బాయ్. చాలా 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 ఆనందంగా ఉంటుంది తెలుసా. అలాగా మారుమూల గ్రామాల నుంచి ఇలా డిఫరెంట్ ప్రొఫెషన్ కి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుతూ వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకుంటూ భలే అనిపిస్తూ ఉంటుంది అబ్బా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆయన చెప్పిన సిచ్యువేషన్ తో ఇంకోటి దొరికింది కాదు చిన్నప్పుడు. దొరికేసిందా? నీకు దొరికాయి చేతు. చిన్నప్పుడు అనగానే చిన్నప్పుడు అన్ని కూడా శిల్పి పనులు చేస్తూ ఉంటాం కదా. సో చిన్నప్పుడు ఏంటి, పెద్ద కూడా చేస్తున్నావు? అదే చిన్నప్పుడు బాగా ఇంకా ఎక్కువ చిలిపి ఉండేవాడిని. మా ఇంటి దగ్గర పేరు చెప్పను, ఇప్పుడు ఆమె పెద్దది అయిపోయింది. మీ ఇద్దరు ఎక్కువ అమ్మ నాన్న ఆట ఆడుకునే వాళ్ళము. ఆమె గురుగులన్నీ తెచ్చేది, నేను కూర్చునేవాడిని. నేను బ్యాగ్ పట్టుకొని అసలు బాయ్ ఆఫీస్కి వెళ్తున్నా టాటా అని చెప్తే ఆమె హగ్ ఇచ్చి అట్లా వెళ్ళేది. ఓకే, అలా ఆడుకుంటున్నప్పుడు అలా అమ్మ వచ్చింది. అలా అమ్మ ఏం చేస్తున్నారంటే అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నాం అంటే అడ్డంగా దొరికిపోయాము. డెప్ప మీద ఇద్దరిని టప కొట్టి నన్ను ఏమనకండి వాళ్ళ కూతురిని తీసుకెళ్లి టప వాయించింది. అడితే ఇంకోసారి అమ్మ నాన్న ఆటాడేవనుకో తంతారని చెప్పి. కాచేత నాకు డౌట్ వచ్చింది, హగ్గిచ్చి వెళ్ళిందంటే మీకు ఎలా తెలుసు ఆఫీస్ లోకి వెళ్లే ముందు హగ్గులు ఇచ్చుకుంటారని? సినిమాలు చూడట్లేదు ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో సీన్లు చూసినాం మేము. సో అప్పుడు బాగా కరెక్ట్ అయిపోయి సినిమాలకి రియల్ లైఫ్ లో కూడా అమ్మ నాన్న ఆటాడుకొని అట్లా అడ్డంగా బుక్ అయిపోయినా. అప్పట్లోనే సినిమాల్లో ఏ సీన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలో ఆ సీన్స్ పైనే కాన్సన్ట్రేట్ చేసేవాడివి అనమాట. నువ్వు? నేను అసలు అట్లాంటివి ఏమైనా వస్తే కళ్ళు మూసుకునేదాన్ని. అవును, కళ్ళు మూసుకొని ఇట్లా చూసేది. కళ్ళు కళ్ళు మూసేసుకునేదాన్ని. నాకు ఎంత సిగ్గు వచ్చేసేది. కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా చేస్తుంది. కావాలని పెట్టుకుని మరి చేస్తుంది. ఎవరు ఏం చేద్దాం అట్లా మాట్లాడతావు? చిన్నప్పుడు ఎలా మాట్లాడాను అది నువ్వు మాట్లాడు, నా మీద ఎందుకు దోస్తున్నావు తల్లి? ఇప్పుడు చూస్తున్నావు అంటే చిన్నప్పుడు ఎలా ఉండేదని పెద్ద కూడా అట్లానే ఉంటాయి. ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటాను. అవును, కళ్ళు మూసుకొని నన్ను ఏం చేయమాకని డబ్బింగ్ కూడా చెప్తుంది తెలుసా. మూవీస్ లో ఇంకా తప్పదు కదా, అప్పుడు చూడాల్సి వస్తుంది. కవరింగ్ కాజల్ జిందాబాద్, కవరింగ్ కాజల్ జిందాబాద్ చెప్పేస్తూ నెక్స్ట్ విజిత రిజిస్టర్ చేసుకుంది. సో విజితకి కాల్ చేసి విజిత రెడ్ హ్యాండెడ్ గా ఎలాంటి సిచ్యువేషన్ లో దొరికిపోయిందో కనుక్కుందాం. లెట్స్ కాల్ విజిత. హలో, హాయ్ విజిత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అక్క. ఎక్కడి నుంచి విజిత? అల్వాల్ అక్క. అల్వాల్, హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటావు? ఏం లేదక్క, ఖాళీగానే ఉన్నా. సూపర్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి అయ్యి? 5 months అయింది. అరే కంగ్రాచులేషన్స్. న్యూలీ వెడెడ్ కపుల్ కి కంగ్రాచులేషన్స్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇద్దరు కలకాలం సుఖంగా ఉండండి. దీర్ఘ సుమంగళి భవ. పెద్ద ముత్తైదు, పండు ముత్తైదు అలాగే దీవిస్తూ
చెప్పండి విజిత గారు, ఈ రోజు మేము మాట్లాడుతున్నాము రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సందర్భాల గురించి. మీరు అడ్డంగా దొరికిపోయిన సిచ్యువేషన్ చిన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఏమైనా ఉన్నాయా? లేదండి. లేదా? మీరు కూడా సేమ్ భరత్ అయిపోయినా? అన్ని సైలెంట్ చేస్తుంటారా? సైలెంట్ కిల్లరా? అసలు ఏమి చేయరు? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. చాలా మీరు చేతితో ఎలా ఏగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చైతుతో ఎలా ఏగుతున్నారు నాకు అర్థం కావట్లేదు అంట. థ్యాంక్స్, మీరన్నా అర్థం చేసుకున్నారు నా బాధని. నాకే అర్థం కాదు కాజల్తో నేను ఎలా ఎగుతున్నానని. ఇంకా మీకేం అర్థం అయితే? నీకు అర్థం కాదు, ఎందుకంటే నేను నాతో ఏగడం కాదు, నాతో ఎంజాయ్ చేస్తున్నాను షో చేస్తుంటే. బయట ఎంజాయ్ చేస్తున్నా కానీ షోలో ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఎందుకురా బయట? సరే విజిత గారు, కరెంట్ ఆ? మాకు ఇక్కడ కరెంట్ చూద్దామంటే యూట్యూబ్ ప్లేస్. అరే అవునా, కరెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి, లేదా యూట్యూబ్ లో ఉన్నా చూడండి. ఓకేనా? చలో అండి, అడిగామని చెప్పండి డాక్టర్ గారిని. బాయ్ బాయ్. 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 ఇందాక సూపర్ గా లవ్లీ కపుల్ తో మాట్లాడాము, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళతో మాట్లాడినాము, ఇంకా చాలా మందితో మాట్లాడదాం. అండ్ కాదు, ఇప్పుడు ఇందాక నుంచి నా సిచ్యువేషన్ చెప్తాను అని చెప్తూ ఉన్నాను. చాలా మంది కాలేజ్ చెప్తున్నారు, మరి నీ సిచ్యువేషన్ ఒక మోడకే తప్ప ఏం చెప్పలేదు, ఇంకా చెప్పు. అంటే నేను అట్లాంటి పనులు ఏం చేయను అనమాట. చేసే వాళ్ళే చేయను అని చెప్పుకుంటారు, చేసిన వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటారు. చెయ్యలేదు కాబట్టి ఏం లేదు చెప్పుకోవడానికి. అడ్డంగా బుక్ అయిన సిచ్యువేషన్స్ లేవా? చిన్నప్పుడే, పెద్దయ్యాక కొంచెం తెలివితేటలు బాగా ముదిరిపోయి ఏం దొరికిపోకుండా జాగ్రత్తగా చేస్తున్నా అనమాట. చిన్నప్పుడు మాత్రం అమ్మ చేతిలో బాగా పడ్డేవి. మా అమ్మ మధ్యాహ్నం పడుకునేవాళ్ళు అనమాట. మధ్యాహ్నం పడుకుని నన్ను ఎక్కడికి వెళ్లకుండా హోంవర్క్ చేసుకోమని చెప్పేవాళ్ళు. అమ్మ ఏమో ఒక కునుక్కు వేసేవాళ్ళు అనమాట. అప్పుడు నేను కామ్గా సైలెంట్ గా బయటికి వెళ్ళిపోయి ఆడేసుకుని మళ్ళీ అమ్మ నిద్ర లేవకూడదు అనుకుంటూ మళ్ళీ కామ్గా వచ్చేదాన్ని. అప్పటికి లేచుండేవాళ్ళు, తీసేవాళ్ళు, మళ్ళీ బెల్ట్ టపీ కొట్టేవాళ్ళు. చెప్పానా వెళ్ళొద్దని చెప్పానా? ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసి వచ్చావు, ఎందుకు వెళ్తావు, వద్దన్నానా అని కొట్టేవాళ్ళు. అంత నమ్మకం చిన్నప్పటి నుంచి నీ మీద? నమ్మకం కాదు చేతు, బయటికి వెళ్ళొద్దు అని బయటికి పంపించేవాళ్ళు కాదు. అదే బయటికి వెళ్తే ఎలాంటి పనులు చేసేదానివో. ఆట మాత్రం ఆడదాన్ని కాదు చేతు. అమ్మ ఆట ఆడుకునేదాన్ని కాదు, సిస్టర్స్ ఆట ఆడుకునే వాళ్ళు. 3 సిస్టర్స్ మేము. యాక్చువల్ గా రియల్ లైఫ్ లో 3 సిస్టర్స్, ఆటలో కూడా 3 సిస్టర్స్ ఆట ఆడుకునే వాళ్ళు. సూపర్. ముగ్గురు మొనగాళ్ళ లెక్క, ముగ్గురు మొనగత్తలు ఇల్లు. మెహజరీన్ అక్క అండ్ కాజల్ అక్క, ఇంకో మెహజబీన్ అక్క. ముగ్గురికి కూడా ఈ సందర్భంగా స్పెషల్ హాయ్ చెప్తూ ఉన్నాము. దీనికి తప్ప మీ ఇద్దరికి హాయ్ అక్క. సో చైతు చిన్నప్పుడు ఓకే, కానీ పెద్దయ్యాక ఎలాంటి సిచ్యువేషన్స్ లో దొరికిపోయాను? పెద్దయ్యాక దొరకడానికి మనం ఛాన్స్ ఇవ్వం, బికాస్ మనం చాలా మెచ్యూర్డ్ కదా, దొరకకుండా చేయాలని చెప్పేసి చాలా పనులు చేసేస్తాం. అయినా కానీ అప్పుడప్పుడు దొరికిపోతారు కదా. అయినా కానీ దొరికిన సిచ్యువేషన్స్ అంటే ఆఫీసులోనే అబద్ధాలు చెప్పి ఈవెంట్లకు వెళ్ళి ఆఫీస్ లో మోషన్స్ అవుతుందని చెప్తాము. ఈవెంట్లకు వెళ్తే అడ్డంగా ఎలా బుక్ అయ్యామో తెలుసా? ఫేస్బుక్ లో పోస్ట్ చేసేవాడిని. ఆ ఫేస్బుక్ లో మా బాస్ ఉందని చెప్పేసి బుర్రకి వెళ్ళేది కాదు. ఆ బాస్ ఫేస్బుక్ లో అవి చూసి లైక్ కొట్టి నాకు మెయిల్ పెట్టేది. సో చైతు మోషన్స్ అయితే హెల్త్ బాగాలేదని లీవ్ పెట్టి వెళ్ళి ప్రైవేట్ ఈవెంట్ హోస్ట్ చేసి వచ్చాడు. సో ఆఫీస్ కన్నా జాబ్ కన్నా ప్రైవేట్ ఈవెంటే ఇంపార్టెంటా, ప్లీజ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని మెయిల్ పెట్టేవారు. నమస్కారం మేడం అని చెప్పేసి అనిపించేది. అడ్డంగా ప్రొఫెషన్ విషయానికి వస్తే అలా దొరికిపోయాడు అబద్ధాలు చెప్పి. ఇంకా కాజల్, మన ఇద్దరి విషయంలో అడ్డంగా దొరికిపోయిన సిచ్యువేషన్ ఏమున్నాయి? రీసెంట్ గానే అయింది. రీసెంట్ గా అయింది ఒకటి. మా భరత్ కూడా చెప్తాను అనుకుని చెప్పలేదు ఇందాక, మరి కాస్త చెప్తాం. బట్ రైట్ అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే వెంకట్ కి కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ వెంకట్. హలో, హాయ్ వెంకట్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో, హాయ్ వెంకట్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చైతు, బాగున్నారా? చాలా బాగున్నావు, నీకు బాగా. అందుకే కాజల్ మాట్లాడుతుంటే చైతు అంటున్నావు నువ్వు. బాగున్నావా? చాలా బాగున్నాను వెంకట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు వెంకట్? ఏం చేస్తున్నా? ఎక్కడి నుంచి? నేను శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఏం చేస్తుంటావు వెంకట్? నేను డీజే బాయ్. ఏ డీజేయా? డీజే అంటే ఫుల్ ఫామ్ చెప్పు. దువ్వాడ జగన్నాథ్. ఏంటి చెప్పు డీజే అంటే? డీజే అంటే ఏంటి చెప్పు. ఏంటి చెప్తావా? ఇంకా మనం అంత నాలెడ్జ్ లేదు కదా. నీకు అది నాలెడ్జ్ లేదు, కానీ నీతో మాట్లాడిన వెంటనే నాకు
బ్రేక్ లో వేసింది ఒకటి అందుకే. మందు బాగులవు ముందు కొడితే మాకు మేమే మహారాజులు. నువ్వు స్టార్ట్ చేసావు కదా, అందుకే నాకు ఆ మూడ్ అట్లా వచ్చేస్తుంది. డీజే అంటే డిస్కో జాకీ అనాలి. డిస్కో జాకీ కాదు. హలో డిస్క్ జాకీ కాదు, డిస్కో జాకీ కాదు, డిస్క్ జాకీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. డీజే అంటే వీడియో జాకీ, ఆర్జే అంటే రేడియో జాకీ, డీజే అంటే డిస్క్ జాకీ. ఓకే డిస్క్ జాకీ కాదు, డిస్కో జాకీనే కాజల్. చేతు డిస్కులు మారుస్తూ ఉంటారు, డిస్క్ జాకీ చేతు కాదు కాజల్. ఎంజే అంటే వాళ్ళు డిస్కులు మార్చేవాళ్ళు. ఓకే ఎనీవేస్ బాబాయ్ ఎట్లా అవుతుంది డీజే? ఏం పాటలు ప్లే చేస్తూ ఉంటావు? ఏం పాటలు అంటే తెలంగాణ. మేము పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి గంటపల్లి తలే మైసమ్మ. డిజే వాళ్ళ బాబు మేరా గానా బజాదే, డిజే వాళ్ళ బాబు మేరా గానా బజాదే. ఇప్పుడు నేను ఒక సాంగ్ ఆడతాను, ప్లే చేస్తావా? ఇప్పుడా? ఇప్పుడే నీ నోటితో ప్లే చేయాలా? ప్లే చేయి. హలో ప్లే చేస్తున్నా ఏంటి నువ్వు కొంప తీసి? ప్లే చేస్తాను. ఓ సూపర్, ప్లే చేయి. ఫర్ ది ఫస్ట్ టైం మస్త్ టైం పాస్ చరిత్రలో మేము ఇప్పటి వరకు ప్రాంక్ వీడియోస్ ప్లే చేసాం, కానీ మన షోలో ఒక కాలర్ ఒక సాంగ్ ప్లే చేయబోతున్నాడు. సో జాగ్రత్తగా వినండి. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక. సరే ఈ రోజు మేము మాట్లాడుతున్నాము రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సందర్భాల గురించి. నువ్వు అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సందర్భం ఏమైనా ఉందా? రెడ్ హ్యాండెడ్ గా అంటే మనం ఒకసారి దొరికాననే. ఏం చేస్తూ దొరికావు? ఏం చేస్తా అంటే పార్టీలో బీర్ తాగుతూ నాన్నగారికి పెరిగిపోయాను. సూపర్. మీ నాన్నగారు వచ్చి నాకు కూడా బీరీరా అన్నారా? బీరీలా అనలే, నాన్న కూడా అక్కడే ఉన్నారు పార్టీలో. నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళామన్నమాట. వెళ్ళి తెచ్చుకున్నాం. వేరే దగ్గరికి వెళ్ళేసరికేమో మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చారనమాట అక్కడికి. అర్థమైంది, స్టార్టింగ్ లోనే అర్థమైంది. ఓపెనర్ ఉంటే ఇస్తారా అని అడిగారు. చూసి వెనక్కి చూసేసరికి నాన్నగారు ఎక్కడ దొరికిపోయాం. సూపర్. కన్న కొడుకునే ఓపెనర్ అడిగినటువంటి కన్న తండ్రి. సూపర్. ఇంకొక డిస్క్లైమర్ వేసుకుంటా నేను, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ ఇక్కడ నీ విషయంలో ఓపెనర్ మీ ఆరోగ్యానికి హానికరం. చెప్పు చెప్పు. ఆడవాళ్ళని నమ్మడం కూడా హానికరమే. ఎగ్జాక్ట్లీ. ఏంటి? ఆడవాళ్ళని నమ్మడం కూడా హానికరమే అంట బతుకులో. సూపర్ చెప్పినా బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. బాయ్ బాయ్ బాయ్. తెలంగాణ పాటల నుంచి బాలీవుడ్ ట్రాక్స్ కూడా ప్లే చేయాలి, మంచి డీజే అవ్వాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇప్పుడైతే ఇట్స్ టైం ఫర్ ప్రాంక్. హలో హలో సాకిత్ గారా అండి మాట్లాడేది? ఎవరు? సాకిత్ గారేనా అండి మాట్లాడేది? ఎవరు? సాకిత్ నేను కావ్యాని. సాకిత్ ఎక్కడున్నావు సాకిత్? హలో సాకిత్. అర్రే సాకేత్ తప్ప ఏమి వినిపించదు నాకైతే. తనకు కూడా ఏమి వినిపించలేదు. ఎగ్జాక్ట్లీ, అందుకే మళ్ళీ ఫోన్ చేద్దాము. ఈసారి ఎదురు తీసి ప్రాంక్ చేద్దాం. హలో హలో సాకేత్, ఫోన్ పెట్టకు సాకేత్, నేను కావ్యాని మాట్లాడుతున్నాను. నువ్వు బిజీగా ఉన్నావా ఏంటి? కావ్యాని సాకేత్. కావ్య బిజీగా ఉన్నావా? కావ్య ఎవరు? బిజీగా ఉన్నావా సాకేత్? బిజీ ఏం లేను కానీ కావ్య ఎవరు? ఫోన్ పెట్ట మాకు, నేను చెప్తాను. నేను ఎవరో చెప్పిన తర్వాత నువ్వు ఫోన్ పెట్టేసావు అనుకో బాగోదు చెప్తున్నా. క్లాస్ లో అందుకే పెట్టేస్తా. క్లాస్ లో ఉన్నావా? బయటికి రావచ్చుగా. వస్తున్నాయి. కావ్య ఎవరు? నువ్వు తొందరగా బయటికి రా, చెప్తాను నీకు మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. బయటకు వస్తున్నా, చెప్పు. వచ్చేసినావా? సూపర్. సాకేత్ యాక్చువల్లీ నేను చాలా కష్టపడి నంబర్ సంపాదించాను సాకేత్. నువ్వంటే నాకు చాలా ఇష్టం సాకేత్. కలుద్దామా? బయటకు వస్తావా?
రాను. ఆల్రెడీ లవర్. యూ ఆల్రెడీ హ్యావ్ ఎ లవర్? ఇట్స్ ఓకే, దానికి బ్రేకప్ చెప్పేద్దు గానీ. దానికి బ్రేకప్ చెప్పేద్దు గానీ. వద్దు అట్లా చెప్పాను. ప్లీజ్ సాకేత్. పోనీలే, నేను తనని మెయింటైన్ చేయి, నన్ను మెయింటైన్ చేయి. మేఘనా మాట్లాడేది? ఎవరు? మేఘనా మాట్లాడేది? గుర్తుపట్టేసావా? దొంగ. ఎక్కడున్నావు? నేను ఇవాళ కాలేజ్కి వెళ్ళబుద్ది కాలే, బయటనే ఉన్నా, వస్తావేమో అని కాల్ చేసిన. వస్తావా? ఎక్కడికి ఎడిపోదాం? సినిమాకి పోదామా అంటున్నా. రేపు ఎట్లయినా కాలేజ్కి వెళ్తారేమో. రేపు వెళ్తలేవా? వెళ్తా నేను. రేపు వెళ్తున్నావా వెళ్తలేవా? వెళ్తలేవా? ఓకే, అయితే వచ్చేసి మరి ఇంకే మధ్యాహ్నం చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ రోజు చెకింగ్ బాగున్నది ఇక్కడ. అంటే ఐడి కార్డ్ బాగా చెక్ చేస్తాను తీసుకోపోయేటప్పుడు. నేను 5కి కాలువనా? సాకేత్, నేను 5కి ఇంటికి వెళ్ళిపోవాలి సాకేత్. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ థియేటర్ దగ్గరనే ఉన్నా. థియేటర్ ఎవరెవరు? నువ్వు నేనే, ఇంకెవరు? అవునా? నా ఫ్రెండ్ వచ్చింది కానీ తనకి సడన్ గా ఒంట్లో బాగాలేదండి, అందుకే పంపించేసిన ఇంటికి. ఎవరికి ఫోన్ చేయను? అయ్యే ఎవరు వద్దబ్బా, మన ఇద్దరే పోదాం. సరేలే, మూవీకి వద్దులే కానీ నాకు ఆకలి అవుతుంది, బేకరీ పోదామా? సరే పోదాం. మరి రా. ఏంటి నీ కాలేజ్ బయటికి రానా? నీ కాలేజ్ దగ్గరికి వచ్చేసినా, నువ్వు వస్తావా? 4:30కి కలుస్తా. 4:30? అప్పటి వరకు నేను తినకుండా ఉండాలా సాకేత్? నాకు ఇందులో డౌట్ కూడా అసలు మేఘనే మాట్లాడేది. ఎందుకురా అంత డౌట్ వస్తుంది నీకు? చెప్పు ఎవరు కరెక్ట్. నేను పెట్టేస్తాను. ఈటీవీ+ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నావు. నేను కాజలే మాట్లాడుతున్నా, పక్కన చేతూ ఉన్నాడు. నీ ఫ్రెండ్ కీర్తి ప్రాంక్ కాల్ చేయమంది. అలాగే అడ్డకు బుక్ అయిపోయినావు మేఘనాతో. అడ్డకు బుక్ అయ్యి ఫోన్ పెట్టేసిండు. సూపర్. ఎన్ని చెప్పినా ఎంత మాట్లాడుతున్నా అసలు అర్థం కావట్లేదు, వినిపించుకోవట్లేదు. ఏతి అంటున్నాడు. నమ్మేసిండు కదా. అమ్మా ఇజ్జత్ పోద్దని చెప్పేసి తప్పని ఫోన్ పెట్టేసిండు. సూపర్ కీర్తి, నువ్వు ఖుష్, మేము ఖుష్, మనోడు కూడా ఖుషి అంటాడు. చూసినా మీరు కూడా ఖుషి అవ్వాలంటే, మీ వాళ్ళు కూడా ఇలాగే సరదాగా ప్రాంక్ చేయించాలంటే 7732077321 ఈ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాళ్ళ డీటెయిల్స్ సహా పంపించండి. మేమే వాళ్ళకి కాల్ చేస్తాం, ఇలాగే ప్రాంక్ చేసి సరదాగా టైం పాస్ చేస్తాం. ఇది వాళ్ళ మస్తు టైం పాస్. హోప్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. ఇంకా ఎంజాయ్ చేయడానికి రేపటి మార్నింగ్ మస్తు టైం పాస్ చూడండి. ఓకే, చెప్పేసి బాయ్ కూడా. As always say, love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. Keep smiling and enjoy every second of life. Take care, love you all, bye. Bye. మరి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే తలుచుకొని నవ్వుకోండి. ఎందుకంటే అప్పట్లో మెమరీస్ ఇప్పుడు స్వీట్ స్మైల్ నే తెప్పిస్తాయి కదా చేతు. సూపర్. సో ఆ మెమరీస్ అన్ని తలుచుకోండి, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను కదా, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ అని. టేక్ కేర్, లవ్ యు ఆల్, బాయ్.